శివతత్వం, శివతత్వంలో ఉన్నటువంటి అంతరార్థం ఏం నేర్చుకోవాలి మనం ఈ కార్తీక మాసంలో? ఒక అద్భుతమైన మాసంలో మనం ఉన్నాము. మరి అత్యంత శక్తివంతమైన మాసంగా దీన్ని చెప్పుకుంటాము. ఈ మాసంలో మనం శివతత్వం నుంచి ఏం నేర్చుకోవాలి, మనల్ని మనం ఏ విధంగా మార్చుకోవాలి, దివ్య జ్ఞానంలో ఎలా జీవించాలి, ఆ శివుడితో ఏ విధంగా లయం అవ్వాలి, లయం అవ్వాలంటే మనలో ఉన్న గుణాలు ఏం మార్చుకోవాలి, ఎలా ఉండాలి అన్నది మనం తెలుసుకుంటూ ఉన్నాం. సో ఈరోజు శివతత్వంలో భాగంగా మనము మహాదేవుని యొక్క అష్టోత్తర శతనామావళి, మనం పూజలు చేస్తూ ఉన్నప్పుడు అష్టోత్తరం చదువుకుంటూ ఉంటాం కదా. అయితే ఆ అష్టోత్తరాన్ని జస్ట్ చదువుకుంటూ అలాగా పువ్వులు చల్లుకుంటూ అంతటితో వదిలేసేవాళ్ళం. అయితే ఇప్పుడు అందులో ఉన్న అంతరార్థం ఏంటి, అసలు ఆ అష్టోత్తరం ఎందుకు వచ్చింది, అందులో ఉన్నటువంటి ప్రతి నామం వెనుక ఆ నామానికి నిజంగా ఒక వైబ్ ఉంటుందా ఉండదా, ఆ వైబ్రేషన్ని మనం ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. నిజంగా మన ప్రతి నామానికి వైబ్రేషన్ ఉంటుందండి. మనకి చిన్నప్పుడు పేర్లు పెడతారు, ఎంత వెతికి పేర్లు పెడతారు అమ్మ వాళ్ళు. ఎందుకు అంతలా వెతుకుతారు, నక్షత్రానికి తగ్గట్టుగా ఎందుకు పెడతారు అంటే మన పేరుకి ఒక వైబ్రేషన్ ఉంటుంది, ఆ వైబ్రేషన్ కూడా మనల్ని నడిపిస్తుంది. సో అలాగా మహాదేవుడి యొక్క 108 నామాలు ఉన్నాయి కదా. ఆ 108 నామాల్లో అన్నీ చెప్పుకోలేము కాబట్టి ఈరోజు మనం కొన్ని నామాలు చెప్పుకుందాము. ఆ నామాల్లో అంతరార్థం ఏంటి, అందులో నుంచి మనం తీసుకోవాల్సినటువంటి జ్ఞానం ఏంటి అన్నది చూద్దాము. ముందుగా పరమ గురువులైనటువంటి పత్రిజీ గారికి అలాగే వంశీకిరణ్ గారికి పాద నమస్కారాలు. చక్కటి గ్రూస్ మూమెంట్ అన్న ప్లాట్ఫామ్ని అందించి మనందరికీ జ్ఞానాన్ని పంచుకునేటువంటి అవకాశాన్ని, అలాగే చక్కటి జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి వంశీకిరణ్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనం ఈరోజు సెషన్లోకి అడుగు పెడదాం మాస్టర్స్. సో శివుడు ఒకసారి కైలాసంలో ఉంటారు కదా, సతీదేవిని వివాహం చేసుకొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒకరోజు ఏమవుతుందంటే శివుడు బయటికి వెళ్ళుంటాడు. బయటికి వెళ్ళంటే సతీదేవి మామూలుగా అలా వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్ళి ఆయన సాధన చేస్తుంటాడు కదా. ఆ సాధన చేసేటువంటి ఒక పెద్ద బండ లాంటి ప్లేస్ ఉంటుంది అనమాట. ఆ ప్లేస్లో వెళ్ళి కూర్చుంటుంది ఆమె. కూర్చోగానే ఏమవుతుందంటే ఆమె ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఆ ఎనర్జీని భరించలేదన్నమాట, ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకోలేకపోతుంది. విపరీతమైన ఎనర్జీస్ ఉంటాయి, విపరీతమైన వైబ్రేషన్స్ ఉంటాయి ఆయన సాధన చేసేటువంటి ఆ ప్లేస్లో. అంతే ఇంకా ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మహానంది భయపడిపోతాడు అనమాట. అయ్యయ్యో అమ్మకి ఏమైపోయింది, ఇలా అయిపోయిందే, అక్కడ వెళ్ళి కూర్చుంది అమ్మకి తెలియకపోవడం వల్ల అని చెప్పి కంగారు పడిపోతాడు. కంగారు పడిపోయి మహాదేవుడికి ఫోన్ చేస్తాడు. మహాదేవుడు వస్తాడు. వచ్చి ఆమెని ఆ ట్రాన్స్లో నుంచి బయటికి తేవడానికి మెల్లగా చాలా కష్టపడతాడనమాట. వచ్చిన తర్వాత అప్పుడు సతీదేవి అడుగుతుంది, ట్రాన్స్లో నుంచి లేచి వచ్చిన తర్వాత ఆమె అడుగుతుంది అనమాట. ఏమనంటే, మహాదేవ ఎందుకు నేను ఇక్కడ కూర్చోవడం వల్ల ఇలాగ అయిపోయాను, ఏమైంది అంటే అప్పుడు ఆయన చెప్తాడనమాట, నేను సాధన చేసుకునే ప్లేస్ అది, కాబట్టి నువ్వు ఆ ఎనర్జీస్ని తట్టుకోలేకపోయావు దేవి అని చెప్తాడు. అదేంటి, నేను నీ భార్యను కదా అంటది. నిజమే, నువ్వు నా భార్యవే, కానీ ఇంకా అర్ధాంగి అవ్వలేదు అంటాడు. అదేంటి భార్య ఏంటి అర్ధాంగి ఏంటి అంటే అప్పుడు ఆయన చెప్తాడనమాట, భార్య అంటే ఓకే బాహ్యంగా మన ఇద్దరం వివాహం చేసుకున్నాము, అయితే అర్ధాంగి అంటే నాలో సగభాగం నువ్వు ఎప్పుడవుతావు అంటే నా లక్షణాలు ఏవైతే ఉన్నాయో నేను సాధన చేస్తూ నాలో అనేక మార్పులు తెచ్చుకొని నా లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలని నువ్వు కూడా ఇంప్లిమెంట్ చేసుకున్న రోజు, ఆ లక్షణాలని నువ్వు కూడా సాధించిన రోజు, నీలో కూడా అవి ప్రకాశించిన రోజు, దివ్య జ్ఞాన ప్రకాశంతో ఉన్న రోజు నువ్వు కూడా నాలో అర్ధాంగివవుతావు, అప్పటి వరకు నువ్వు నా భార్యవి అంటాడు.
అంతే, ఆమె చాలా ఫీల్ అయిపోతుంది. అవునా, నేను కూడా సాధన చేయాల్సిందే, ఆ లక్షణాలన్నీ పెంచుకోవాల్సిందే అనుకుంటుంది. అయితే ఆమె సాధన మొదలు పెట్టగానే ఈ మధ్యలోనే ఆమెకి కొన్ని ప్రలోభాలు రావడం, తర్వాత దక్షయజ్ఞం జరగడం. దక్షయజ్ఞంలో ఆవిడ యూనివర్స్ కోసం ఆవిడ ఆహుతి అవ్వడం, తన శరీరాన్ని యూనివర్స్ కోసం త్యాగం చేయడం, ఇవన్నీ జరిగిపోతాయి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సతీదేవి పార్వతిగా జన్మ తీసుకుంటుంది. పార్వతిగా జన్మ తీసుకున్న తర్వాత ఆవిడ చాలా చాలా కష్టాలు పడుతుంది పాపం శివుణ్ణి పొందడం కోసం. అయితే ఆ శివుణ్ణి పొందేటువంటి క్రమంలో ఆవిడ చాలా సాధనలు చేస్తుంది. సాధనలు చేసి అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు విష్ణుమూర్తి అడుగుతాడనమాట, ఓకే నువ్వు అనుకున్నట్టు అయిపోయింది కదా పార్వతి, అన్ని సాధనలు చేసింది, 5000 సంవత్సరాలు సాధన చేస్తుందండి శివుడి కోసం. సాధన చేసింది కదా, మరి తనలో ఉన్న క్వాలిటీస్ అన్నీ పెంచుకుంది కదా, ఇప్పుడు మరి ఇంకా పెళ్ళి చేసుకోవచ్చు కదా ఆమెని అని అడుగుతారు. అడిగితే అప్పుడు శివుడు నాకు ఎవిడెన్స్ కావాలి, ఎందుకంటే తను సతీదేవిగా ఉన్నప్పుడు నా క్వాలిటీస్ అర్థం కాలేదు ఆమెకి, నా లక్షణాలు అర్థం కాలేదు పరిపూర్ణంగా. అందుకని యూనివర్స్ కోసం నేను చేసే పనికి ఆవిడ కొంత ఇబ్బంది కలిగించింది నాకు. కానీ ఇప్పుడు అలాంటి ఇబ్బంది కలిగించకూడదు, పార్వతి కూడా నాలాగే యూనివర్స్ కోసం వర్క్ చేసే అంత స్థాయిలో ఉందా లేదా నేను పరీక్షించుకోవాలి అని చెప్పి ఒక పరీక్ష పెడతాడనమాట పార్వతీమాతకి. ఏంటంటే ఆవిడ అన్నీ అయిపోయిన తర్వాత శివుడు ఇంకా శివుడు పరిపూర్ణంగా ఒప్పుకోవాలంటే నువ్వు ఒక వ్రతం చెయ్యాలమ్మా అని చెప్తాడు. ఎవరు? నారద మహర్షి. సరే ఎలా చెయ్యాలి ఏంటి అన్నప్పుడు ఆవిడకి అన్నీ చెప్తారనమాట. చెప్పినప్పుడు ఆమె సైకత లింగాన్ని, ఒక లింగాన్ని రెడీ చేసుకుంటుంది. ఆ సైకత లింగంకి అభిషేకం చెయ్యాలి. ఏ వాటర్తో అంటే మానస సరోవరం నుంచి నువ్వే స్వయంగా తెచ్చిన వాటర్తో, దీక్షతోటి నువ్వు ఆ సైకత లింగానికి చెయ్యాలి అని చెప్పి చెప్తారు. చెప్తే అప్పుడు సరే అని చెప్పి ఆవిడ రెడీ అయిపోతుంది. సైకతలింగానికి రెడీ చేసుకొని మానస సరోవరంకి కావిడి కట్టుకొని వెళ్తుంది. కావిడి తెలుసు కదా, కర్ర పెట్టి ముందు ఒక బిందె వెనక ఒక బిందె పెట్టుకొని భుజం మీద పెట్టుకొని వెళ్తుంది. చాలా దూరం అనమాట, హిమవంతుడి యొక్క రాజ్యానికి మానస సరోవరంకి చాలా దూరం ఉంటుంది. అయితే ఆమె నడిచి వెళ్ళేసరికి వారం రోజులు పడుతుంది. ఈ మధ్యలో మరి కాళ్ళకి చాలా సున్నితమైన ఆవిడ కదా ఆవిడ, మరి కాళ్ళకి ఏమీ చెప్పులు ఏమీ లేవు, ఏ రక్షణ లేదు. ఆ మంచు కొండల్లో ఆ చలిలో చాలా బాడీ అంతా హోనమైపోతుంది, కాళ్ళకైతే రక్తం గారుతుంటుంది. అలాగా ఆవిడ మానస సరోవరం నుంచి ఆ కావడితో నీళ్ళు తీసుకొని వస్తుంది. కరెక్ట్గా ఇంకా దగ్గరికి వస్తుంది అనుకున్నప్పుడు ఇప్పుడు మరి పరీక్ష పెట్టాలి కదా శివుడు. దానికి ఆయన ఏం చేస్తాడంటే విష్ణుమూర్తి వస్తాడు. విష్ణుమూర్తి వచ్చి ఒక బ్రాహ్మణ తండ్రిగా, నంది వచ్చి ఒక చిన్న పిల్లోడు, అంటే బ్రాహ్మణుడి యొక్క పిల్లోడు, అది కూడా మతి స్థిమితం లేని పిల్లోడుగా వీళ్ళిద్దరూ ఇలాగా వస్తారు. వచ్చి అప్పుడు అడుగుతారనమాట, అమ్మ నా బిడ్డ దాహంతో అల్లాడిపోతున్నాడు, ఇంకాస్త అయితే చనిపోతాడమ్మా, నా బిడ్డకి కాస్త నీళ్ళు పోయమ్మా అని చెప్పి అడుగుతాడు బ్రాహ్మణుడు. వెంటనే ఆవిడ కరిగిపోతుంది పార్వతీమాత. అయ్యో ఒక బిడ్డని రక్షించాలా ఇప్పుడు నా నీళ్ళతోటి అని చెప్పి ఆమె ఎంత కష్టపడింది చూడండి. వారం రోజులు కాళ్ళకి రక్తం ఓడుతూ అలా తెచ్చింది నీళ్ళు. ఇప్పుడు శివుడికి అభిషేకం చేస్తే ఆవిడ శివుడికి కనెక్ట్ అయిపోతుంది. ఇంకా ఎలాంటి అడ్డులు ఉండవు. శివుణ్ణి పొందాలి అన్న ఆమె చిరకాల కోరిక నెరవేరుతుంది. ఇటేమో కోరిక, ఇటేమో ఆ పిల్లోడి ప్రాణాలు. ఆవిడ ఆలోచిస్తుంది, ఓకే ప్రాణాలే ఇంపార్టెంట్ అని చెప్పి ఆ బాబుకి వాటర్ పోసేస్తుంది. వాటర్ పోసిన తర్వాత అమ్మయ్య బిడ్డ బతికాడని ఇంకొక ఆవిడ ఉంటుంది కదా, ఇంకొక ఆవిడలో నీళ్ళు ఉన్నాయిలే వాటితోటి నేను అభిషేకం చేసుకుంటాను అనుకుంటుంది పాపం. అనుకుంటే అప్పుడు బ్రాహ్మణుడు ఇంకొక కోరిక కోరతాడు, అమ్మ నా బిడ్డ మతి స్థిమితం లేని బిడ్డ, ఆ మతి స్థిమితం లేని బిడ్డ మానస సరోవరంలో ఉన్న నీళ్ళతోటి అతనికి తల మీద పోసి
అలా చేస్తే ఆ బిడ్డ బాగైపోతాడు. కాబట్టి ఇప్పుడు మేము అదే ప్రయత్నంలో ఈ దారిన వెళ్తూ ఉన్నాము, కానీ ఈ మధ్యలో ఇలాగ అయ్యింది. మరి ఇంకొక కావడి ఉంది కదా, అందులో నీళ్ళు ఇస్తావా అని అడుగుతాడు. చూడండి పరీక్షలు ఎలాగుంటాయో. అంటే అప్పుడు ఆవిడ ఇంకా మళ్ళీ ఆలోచిస్తుంది, ఆహా సరే అయితే ఈ బిడ్డకు బాగైతే అంతే చాలు అని చెప్పి ఆ బిడ్డ మీద పోసేసి నేను మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటాను, నేను మళ్ళీ శివుణ్ణి పొందే ప్రయత్నం మళ్ళీ చేస్తాను, మళ్ళీ మానస సరోవరం వెళ్తాను ఏంటంట అని చెప్పి ఆవిడ అవి కూడా ఇచ్చేస్తుంది అనమాట. అప్పుడు వీళ్ళిద్దరు ఇంకా హ్యాపీగా శివుడి దగ్గరికి వెళ్తారు. చూసావా మహాదేవ, అమ్మలో ఎంత మార్పు వచ్చిందో, యూనివర్స్ కోసం తన కోరికను కూడా పక్కన పెట్టింది, తన చిరకాల కోరికను కూడా త్యాగం చేసింది, కాబట్టి తనలో మార్పు వచ్చింది అని చెప్పినప్పుడు శివుడు ఆవిడ్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయి అప్పుడు కైలాసం నుంచి హిమవంతుడి ఇంటికి పెళ్ళి పనులు మాట్లాడడం కోసం పంపిస్తాడు. అలాగా పార్వతీమాతలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఆవిడ ఎప్పుడైతే ఆ క్వాలిటీస్ని పెంచుకుందో అప్పుడు మహాదేవుడికి దగ్గరైంది. మరి మనము ఎందుకు ఈ స్టోరీ చెప్పుకుంటున్నామంటే, పార్వతీమాత భర్తగా పొందాలనుకుంది, కానీ మనం భగవంతుడిని పొందాలనుకుంటున్నాం కదా, భగవంతుడికి దగ్గరగా ఉండాలనుకుంటున్నాం కదా, మనం భగవంతులుగా మారాలనుకుంటున్నాం కదా. మరి భగవంతులుగా మారాలంటే మహాదేవుడి లక్షణాల్లో ఉన్నటువంటి ఆ క్వాలిటీస్ని మనలో పెంచుకొని మనం కూడా దివ్యజ్ఞాన ప్రకాశంలో ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనం కూడా దైవాలుగా వెలిసిల్లుతాము, ఆ దైవానికి దగ్గర అవుతాము అని చెప్పడం కోసం నేను ఈ స్టోరీ మీకు చెప్పాను ఫ్రెండ్స్. సో మరి ఏంటి ఈ క్వాలిటీస్? ఇవి అన్నీ చెప్పుకోలేము కాబట్టి ఈరోజు కొన్ని చెప్పుకుందాము. ఈ క్వాలిటీస్లో మనకి 108 నామాలు. నిన్న మొన్న ఒక మేడం అన్నారనమాట, మరి దైవ నామాలు చదువుతుంటే ఏదోలా ఉంది, ఎందుకబ్బా కళ్ళు మూసుకు కూర్చుంటే బాగుండి అనిపిస్తుంది అని. కాదు ఫ్రెండ్స్, అందులో ఒక వైబ్ ఉంది. ఆ ప్రతి నామం వెనకాల ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఉంది. ఆ లక్షణాన్ని మనం రోజు వల్లె వేసుకుంటూ అలా ఉన్నప్పుడు ఏదో ఒక రోజు ఏంటిది, మొన్న చెప్పుకున్నాం నాయనార్లలో, ఆయన నీళ్ళల్లో భగవంతుడు శివుడు ఉన్నాడు, నీటి నొరగ మీద శివుడు ఉన్నాడు అని రోజు వల్లె వేసుకుంటూ, ఇదేంటి ఊరికే రుద్రం చదువుకుంటూ అలా అయితే సరిపోతుందా, దానికి మనం కనెక్ట్ అవ్వాలి కదా అని వెళ్తాడు. అలాగే మనం కూడా ఈ 108 నామాలు చదువుతూ ఉన్నప్పుడు ఆ నామాల వెనక ఏముంది అని అర్థం చేసుకొని ఆ నామం వెనక ఉన్నటువంటి ఆ లక్షణానికి ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో అప్పుడు మనం మహాదేవుడికి దగ్గర అవుతాం. అందుకు 108 నామాలు ఇవ్వడం జరిగింది మాస్టర్స్. సో ఆ నామాలలో శశిశేఖరాయ నమః ఒక నామం, మహాదేవుడి నామాలలో శశిశేఖరాయ నమః ఇది ఒక నామం అన్నమాట. ఏంటి ఈ శశిశేఖరాయ నమః, దీని వెనకాతలు ఉన్న అంతరార్థం ఏంటి అంటే, మహాదేవుడు ఒక స్టోరీ ఉంది మహాదేవుడిది. పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు. ఓకే ఫ్రెండ్స్, ఇతరుల యొక్క పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, క్షమాగుణాన్ని కలిగి ఉన్నవాడు అని అర్థం. ఎలాగా అనేది చెప్తాను చూడండి. అంటే క్షమాతత్వం మనలో పెంచుకోవాలి. శివుడిలో ఏముంది? క్షమాతత్వం ఉంది. మరి మనం క్షమించగలుగుతున్నామా ఇతరుల్ని హృదయపూర్వకంగా, లేదు ద్వేషం పెంచుకుంటూ ఉన్నామా? ఎలా క్షమాతత్వం పెంచుకోవాలి, ఏంటి, శివుడికి ఆ పేరు ఎందుకు వచ్చింది, అవన్నీ చెప్తాను ఈరోజు. సో దక్ష ప్రజాపతికి 27 మంది కూతుర్లు ఉంటారు. అంటే ఇంకా వేరే కూతుర్లు ఉన్నారు. ముఖ్యంగా ఈ 27 మందిని ఒకే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలి, అదే ఆయన టార్గెట్. అలాగా ఆ 27 మందిని చేసుకోవడానికి చంద్రుడు రెడీ అయిపోతాడు. అలా చంద్రుడు వాళ్ళ 27 మంది పిల్లల్ని పెళ్లి చేసుకొని తీసుకెళ్ళిపోతాడు. అయితే ఆయనకి రోహిణి అంటే చాలా ఇష్టం. రోహిణి చాలా అందంగా ఉంటుంది. ఆయనకి నచ్చింది, ఎందుకు అంటే తెలీదు, బాగా నచ్చింది. అందుకని ఆయన ఏం చేశాడంటే మిగతా భార్యలందరినీ 26 మందిని పక్కన పెట్టేసి రోజు రెగ్యులర్గా రోహిణితోనే ప్రేమను పంచడం మొదలుపెట్టాడు. ఇంకా ఎప్పుడు ఆవిడతోనే, సినిమాకి వెళ్ళినా, షికార్కి వెళ్ళినా, బీచ్కి వెళ్ళినా అన్నీ ఆవిడతోనే. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి?
మిగతా వాళ్ళకి కూడా ఆ ఫీల్ ఉంటుంది కదా, నా భర్తతో నేను స్పెండ్ చెయ్యాలి అన్న భావన ఉంటుంది కదా. సో వాళ్ళందరూ బెంగపడిపోతారు, ఏంటి మా భర్త ఇలా చేస్తున్నాడు, ఆ రోహిణిని ఒక్కదాన్నే చూసుకుంటున్నాడు, మమ్మల్ని కాస్త చూసుకోవచ్చు కదా అని బాధ వస్తుంది. ఒకసారి దక్షుడు వసంతోత్సవం చేస్తూ ఉంటాడు, ఫంక్షన్ చేస్తుంటాడు అనమాట. ఆ ఫంక్షన్కి అందరు వస్తారు. అందరు వచ్చిన తర్వాత అక్కడ ఫంక్షన్ అంతా అవుతూ ఉంటుంది. అలా వాళ్ళ పేరెంట్స్ అందరు గమనిస్తూ ఉంటారు. అయితే రోహిణికి మాత్రమే ఇంపార్టెన్స్, రోహిణితోనే అక్కడ ఏ ప్రోగ్రాం జరుగుతున్నా రోహిణితో కలిసే చేస్తున్నాడు చంద్రుడు. వాళ్ళ అమ్మకి, వాళ్ళ చెల్లెళ్ళకి, అక్కలకి అందరికీ డౌట్ వస్తుంది ఇదేంటి అని. అప్పుడు వాళ్ళు చెప్తారనమాట. వీళ్ళందరూ కలిసి దక్షుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, నానా చంద్రుడికి రోహిణి అంటే ఇష్టం, మరి ఆమెనే ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదా, మా అందరిని ఎందుకు ఇచ్చావు నాన్న, మా అందరి గొంతు కోసావు, అతనికి ఇష్టమైన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి మిగతా ఎవరినో ఒకరిని మాకు కట్టబెట్టుంటే సరిపోయేది కదా, చంద్రుడు అందగాడు మీరందరూ సుఖపడతారని అందరినీ ఆయనకే కట్టబెట్టారు. ఇప్పుడు చూడండి మా పరిస్థితి, కనీసం భారీగా ఒక హ్యాపీనెస్ లేదు, మమ్మల్ని అసలు భారీగా చూడట్లేదు, మరి ఇప్పుడు మేమేం చెయ్యాలి అని వాపోతారు. అంతే దక్షుడు చంద్రుడిని పిలిచి అడుగుతాడు, ఏంటి పరిస్థితి అంటే, అవును నాకు రోహిణి అంటే ఇష్టము, అందుకని నేను రోహిణితో ఉంటున్నాను అంటాడు. మరి పెళ్లి చేసేటప్పుడు అందరినీ సమానంగా చూసుకుంటానన్నావు కదా, మాట ఇచ్చావు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు, కాబట్టి నువ్వు శిక్షార్హుడివి, నీకు శాపం ఇస్తున్నాను, నువ్వు క్షీణించిపోతావు, ఇక చంద్రుడు అనేవాడే ఉండడు అని చెప్పి శాపం ఇస్తాడు. అంతే, ఇంకా శాపం ఫలించి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈయనకి రోగం స్టార్ట్ అవుతుంది, బాడీ అంతా స్టాచ్యూ లాగా అయిపోతుంది. అప్పుడు వీళ్ళందరూ కూతుర్లందరూ, అయ్యో నాన్న ఎంత పని చేసావు, మా భర్తలు అలా మా భర్తని ఇలా చేసావేంటి, అలా పడుండే వాళ్ళం కదా, ఇప్పుడు మాకు వైధవ్యం తీసుకొచ్చావు నాన్న, నువ్వు మాకు మంచి చేస్తావు అనుకుంటే ఇలా చేసావా అని చెప్పి చాలా స్ట్రగుల్ అవుతారు, చాలా బాధపడి అప్పుడు అప్పటికి పెళ్ళి కాదనమాట, సతీదేవితో పెళ్ళి కాదు శివుడికి. అప్పుడు సతీదేవి దధీచి మహర్షి దగ్గరికి వెళ్తుంది, ఏంటి సొల్యూషన్, ఇప్పుడు మా అక్కల పరిస్థితి ఏంటి, ఎలా కాపాడాలంటే, అమ్మ మార్కండేయ మహాముని ఉన్నాడు, ఆయన మృత్యుంజయ మంత్రం తోటి ఆయన మృత్యువుని జయించాడు, అలాగే చంద్రుడికి కూడా ఈ మంత్రం ఏమన్నా ఉపయోగపడుతుందేమో, మనందరం కలిసి మార్కండేయుడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఉన్న మృత్యుంజయ మంత్రాన్ని తీసుకొని చంద్రుడి దగ్గరికి వెళ్దాము అని చెప్పి అక్కడ కూర్చొని మృత్యుంజయ మంత్రం చదవడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళందరూ చదువుతూ ఉంటే చంద్రుడు రియలైజ్ అవుతాడు, ఫ్రెండ్స్, అయ్యో నేను ఎంత తప్పు చేశాను, మిగతా వాళ్ళు కూడా నా భార్యలే కదా, ఆ భార్యలని నేను ప్రేమను పంచలేకపోయాను, నేను ఎంత తప్పు చేశాను, దక్షుడు నాకు ఇచ్చింది కరెక్టే, నేను చేసిన తప్పుకి నేను రియలైజ్ అవుతున్నాను, ఇక మీదట నేను ఇలాంటి తప్పులు చెయ్యొద్దు, కానీ చెయ్యి దాటిపోయింది, ఆల్రెడీ శాపం స్టార్ట్ అయిపోయింది అని చెప్పి మహాదేవుణ్ణి వేడుకుంటాడనమాట. మహాదేవ, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, ఫైనల్ ఛాన్స్, రియలైజ్ అవుతున్నాను, సో నాకు ఛాన్స్ ఇవ్వు, నేను ఇక మీదట ఇలాగ ఉండను, నన్ను నేను మార్చుకుంటాను అని చెప్పి ప్రార్థిస్తాడు. అంటే బాడీ పడిపోయింది కానీ మైండ్ ఉంది కదా, హృదయం ఉంది కదా, ఆత్మ ఉంది కదా, ఆత్మతో హృదయంతో వేడుకుంటాడనమాట మహాదేవుణ్ణి. వేడుకున్నప్పుడు అప్పుడు మహాదేవుడు వస్తాడు, వచ్చి సరే నువ్వు చేసిన తప్పుని నువ్వు అంగీకరించావు కాబట్టి, నువ్వు ఒప్పుకుంటున్నావు కాబట్టి, నేను దక్షుడు యొక్క శాపాన్ని అయితే నేను క్లియర్ చేయలేను, తీసేయలేను పూర్తిగా, కానీ నువ్వు క్షీణించిపోతున్నప్పుడు నీకు నేను శక్తినిస్తాను, మళ్ళీ నువ్వు శక్తిని పుంజుకొని ఎనర్జెటిక్గా అవుతావు. అయితే ఆ శాపం ప్రభావంతో మళ్ళీ నువ్వు డౌన్ అవుతావు, నువ్వు డౌన్ అయినప్పుడల్లా నేను నీకు ఎనర్జీని ఇస్తుంటా, నువ్వు మళ్ళీ పికప్ అవుతావు అని చెప్పి ఆయనకి వరం ఇస్తాడనమాట. అప్పుడు అందుకే చూడండి, చంద్రుడు అమావాస్య రోజు అదృశ్యమవుతాడు, శక్తి క్షీణించిపోతుంది, ఆయన ఎనర్జీస్ ఉండవు భూమి మీద. తర్వాత మళ్ళీ కొంచెంగా పెరిగి పౌర్ణమి రోజుకి ఫుల్ అయిపోతాయి, మళ్ళీ కొంచెం తగ్గుతూ వస్తుంది. ఓకే, అంటే ఆయన యొక్క ఎనర్జీ క్షీణిస్తూ ఉంటే మహాదేవుడు ఆయనకి మళ్ళీ ఎనర్జీస్ ఇచ్చాడు.
ఎందుకు ఇచ్చాడు? రియలైజ్ అయ్యాడు. చంద్రుడు ఏం చేశాడు? తను చేసినటువంటి తప్పుని తెలుసుకున్నాడు, తెలుసుకొని క్షమాపణ వేడుకున్నాడు. కాబట్టి చంద్రుడు క్షమాపణ వేడుకున్నాడు కాబట్టి, తన తప్పుని తెలుసుకున్నాడు కాబట్టి మహాదేవుడు అతని యొక్క పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. సో ఇక్కడ మనం 2 పాయింట్స్ నేర్చుకోవాలి ఫ్రెండ్స్. మనం తప్పు చేసినప్పుడు ఇతరుల్ని క్షమాపణ అడగగలగాలి. అలాగే ఇతరులు మన పట్ల తప్పు చేసినప్పుడు వాళ్ళు మనల్ని క్షమించమని అడుగుతారు. అడిగినప్పుడు నువ్వు ఆ రోజు నన్ను అలా చేసావు, ఇలా చేసావు అని మనం ద్వేషం పెంచుకుంటాం, వాళ్ళని క్షమించలేము. కానీ ఎప్పుడైతే వాళ్ళు రియలైజ్ అవుతారో క్షమ ఇవ్వగలగాలి. ఇక్కడ 2 పాయింట్స్, క్షమ అడగడం, క్షమ ఇవ్వడం. ఎప్పుడైతే ఈ 2 మనం చేస్తామో, క్షమ అడగడం, క్షమ ఇవ్వడం, ఈ 2 అంటే మనం గతంలో ఎవరి పట్ల అయితే తప్పు చేశామో, నేను నీ పట్ల తప్పు చేశాను, నన్ను క్షమించు అని హృదయపూర్వకంగా క్షమ అడగడం. అలాగే మనల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళని, సరే నువ్వు గతంలో తప్పు చేసావు, ఇప్పుడు మారావు కదా, నేను నిన్ను క్షమిస్తున్నాను అని క్షమ ఇవ్వడం. ఈ 2 మనం ఎప్పుడైతే చెయ్యగలుగుతామో అప్పుడు ఆ కర్మచక్రం నుంచి మనం క్లియర్ అవుతాం ఫ్రెండ్స్. అర్థమవుతుందా? సో శశిశేఖరాయలో మనం 2 పాయింట్స్ నేర్చుకోవాలి, క్షమ అడగడం, క్షమ ఇవ్వడం. సరే, అయితే క్షమ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. క్షమ అడగడం ఈజీనే, ఏముంది నన్ను క్షమించబ్బా అని పక్కన వాళ్ళని అడిగేస్తాం ఈజీగా. కానీ మన దగ్గరికి వచ్చాక క్షమించలేం ఫ్రెండ్స్. కావాలంటే చూడండి, ఇది నాకు లైవ్ ఎగ్జాంపుల్. ఒకసారి ఏమైంది అంటే ఒక ఆమె వచ్చింది నా లైఫ్లోకి. ఒక ఆమె వచ్చి ఆమె నన్ను చాలా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది. మాటలతో, చేతలతో తను నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. అయితే అప్పుడు ఏంటి నన్ను ఇబ్బంది పెడుతుంది, సరే ఫోన్లే క్షమించేద్దాం అనుకొని నేను ధ్యానంలో కూర్చొని నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు, అయినా సరే నేను నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పుకునే లోపే మనసు యాక్టివేట్ అయిపోయి ఎలా క్షమిస్తాను దాన్ని, అసలు నన్ను ఎంత బాధ పెట్టింది, నన్ను ఎంత ఇబ్బంది పెట్టింది అని చెప్పి ఇది రివర్స్ అయిపోతుంది. ఇంకెక్కడ క్షమ ఇవ్వడం నా మొహం. అయితే అప్పుడు నేనేం చేశానంటే, నేను క్షమించేద్దాం అనుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లేదు, నేను దీని నుంచి ఎలా బయటపడాలి సార్ అని వంశీ సార్ని అడిగాను. అప్పుడు సార్ ఒక మాట అన్నారు, ఇప్పుడు తను నిన్ను బాధ పెడుతుంది అంటే, ఇబ్బంది పెడుతుంది అంటే గతంలో నువ్వు ఏదో చేస్తేనే కదా తను ఇప్పుడు నీ చక్రంలోకి వచ్చింది, నిన్ను ఇబ్బంది పెట్టింది, కాబట్టి అదేంటో తెలుసుకో, అప్పుడు నువ్వు క్షమించగలుగుతావు అన్నారు. చూసారా ఫ్రెండ్స్, మనము ఇతరుల్ని క్షమించగలగాలి అంటే గతంలో వాళ్ళకి మనం ఏం చేశాము అన్నది మనకు అర్థం కావాలి. సో అప్పుడు నేనేం చేస్తానంటే ధ్యానంలో కూర్చొని, సరే నేను నిన్నేం చేశాను, నువ్వు ఎందుకు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి అడిగినప్పుడు ఒక కర్మ చూపించారు. తనని గత జన్మల్లో నేను చాలా ఇబ్బంది పెట్టాను, అందుకని అమ్మ ఇప్పుడు నా చక్రంలోకి వచ్చింది నన్ను ఇబ్బంది పెట్టడం కోసం. ఇప్పుడు నేను ఆ చక్రాన్ని కట్ చేసుకోవాలనుకుంటున్నా. కట్ చేసుకోవాలంటే వేరే మార్గం లేదు, క్షమ ఇవ్వడమే ఉంది. అప్పుడు నేను ఏం చేశానంటే ధ్యానంలో కూర్చొని, ఓకే గత జన్మల్లో నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను, అందుకు నన్ను క్షమించు. ఓకే అంటే ఆమె సోల్కి క్షమాపణ అడిగాను. ఇక్కడ నన్ను ఇబ్బంది పెడుతుంది కదా, అందుకని గతంలో నేను ఇబ్బంది పెట్టాను కాబట్టి నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు, నన్ను క్షమించు. నువ్వు నన్ను ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నావు, దానికి నేను నిన్ను క్షమించేస్తున్నాను పో. ఆత్మకి క్షమ అడిగాను, ఇక్కడ ఉన్నటువంటి జీవుడికి, ఇక్కడ ఉన్నటువంటి జీవాత్మకి క్షమ ఇచ్చాను. క్షమ అడగడం, క్షమ ఇవ్వడం, ఈ 2 ఎప్పుడైతే చేశానో ఆ తర్వాత కొన్ని టెస్టులు జరిగాయి. ఆ టెస్టుల్లో ద్వేషం ఉందా లేదా అని చెక్ చేశారు. ఆ ద్వేషం లేదు అన్నప్పుడు ఏమైంది తెలుసా, సడన్గా అమ్మాయి నా జీవితంలో నుంచి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయే అవకాశమే లేదు, కానీ వెళ్ళిపోయింది. ప్రకృతి ఆ విధంగా మనకి క్రియేట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, మన కర్మచక్రంలో నుంచి మనం బయటపడాలి అంటే 1 క్షమ అడగడం, 2 క్షమ ఇవ్వడం, ఈ 2 మనం చేయాల్సి ఉంటుంది. ఆ క్షమ హృదయాన్ని మనం ఎప్పుడైతే పెంచుకుంటామో అప్పుడు మనం బయటపడతాం మాస్టర్స్.
సో శశిశేఖరాయ నమః. ఎప్పుడైతే చంద్రుడు క్షమ అడిగాడో అప్పుడు పశ్చాత్తాపాన్ని అంగీకరించినటువంటి శివుడు తన తల మీద పెట్టుకున్నాడండి. సో మనం కూడా ఎప్పుడైతే మనం చేసిన తప్పులకి హృదయపూర్వకంగా క్షమ అడుగుతామో మహాదేవుడు మనల్ని కూడా నెత్తి మీద పెట్టుకోడా అండి? పెట్టుకుంటాడా లేదా? అప్పుడు భగవంతుడికి మనం దగ్గర అవ్వగలుగుతామా లేదా? సో శశిశేఖరాయ నమః, అందులో ఉన్నటువంటి ఆ క్షమ అడగడం, క్షమ ఇవ్వడం, ఈ 2 లక్షణాలని మనలో పెంచుకుందాం మాస్టర్స్. అప్పుడు మనం భగవంతుడికి దగ్గర అవుతాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. సెకండ్ ఇంకొక పేరు ఉంటుంది అనమాట. ఇవన్నీ అష్టోత్తరంలో పేర్లేనండి నేను తీసుకుంది, బయట నుంచి తీసుకోలేదు. ఓకే, నెక్స్ట్ సెకండ్ దిగంబరాయ నమః. చదివారా అష్టోత్తరంలో? దిగంబరాయ నమః, ఓం దిగంబరాయ నమః. ఏంటి దిగంబరాయ నమః అంటే ఆత్మలో, మన ఆత్మలో ఎలాంటి మలినాలు అంటనివాడు. ఆయన ఆత్మలో ఎలాంటి మలినాలు అంటని వాడైతే మనకేంటండి? మనం నువ్వు ఆత్మలో అంటని వాడా అని చెప్పి మనం పొగిడితే ఆయన పొంగిపోతాడా చెప్పండి? సో ఇందులో ఏంటి అంటే పరిశుద్ధ ఆత్మ అంటే మనం కూడా ఆ విధంగా బోల్డన్ని మలినాలు అంటించుకొని ఉన్నాం ఈరోజు, అవునా కాదా? మనకి ఎన్ని బోల్డన్ని మలినాలు. దిగంబరుడు అంటే ఏం లేనివాడు అంటే బట్టల గురించి చెప్పట్లేదు, అక్కడ ఆత్మ గురించి చెప్తున్నారు. మనం దిగంబర అనగానే అవును పులి చర్మం కట్టుకొని ఉంటాడు కదా, ఆయన దిగంబరుడు ఏంటి, ఇలాంటి పేరు వచ్చిందేంటి అనుకుంటాం. కాదు ఫ్రెండ్స్, ఆత్మలో మలినాలు అంటనివాడు పరిశుద్ధమైన ఆత్మ అని అర్థము. అయితే ఈ పరిశుద్ధమైన ఆత్మ అంటే ఏంటి, దాన్ని ఎలాగా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంటే మనము ఎక్కడ మలినాలు అంటించుకుంటామంటే జడ్జిమెంట్ ఇస్తుంటాం, పక్కన వాళ్ళకి తీర్పులు ఇచ్చేస్తుంటాం. నువ్వు అలాంటి దానివి, ఇలాంటి దానివి, నువ్వు అలాగున్నావు, ఇలాగున్నావు, ప్రతి దాన్ని అది అలాగుంది, ఇది ఇలాగుంది, ప్రతి దానికి తీర్పులు ఇచ్చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం ఆ జడ్జిమెంట్ ఇవ్వకుండా ఉండగలుగుతామో, ఎవరి ఆత్మ ప్రణాళిక వాళ్ళదబ్బా, ఎవరి ఆత్మస్థితిలో వాళ్ళు ఉంటారు, ఎవరి స్థితి వాళ్ళది అని ఎప్పుడైతే మనం వాళ్ళని వాళ్ళుగా చూడగలుగుతామో, జడ్జి చేయకుండా వేలెత్తి చూపకుండా ఉండగలుగుతామో ఒక మలినాన్ని క్లియర్ చేసుకున్నట్టే. సో మనం ఇంట్లో వాళ్ళని జడ్జి చేస్తున్నామా లేదా చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరిని జడ్జి చేసే తీరుతాం మనం. బోల్డ్ అన్ని మన లోపల నుంచి, పక్కన ఒక వ్యక్తి ఉండి మన లోపల నుంచి ఒక మాట వచ్చిందంటే నువ్వు ఇలాగెందుకు చేస్తున్నావు, అలాగెందుకు చేస్తున్నావు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఇది మనం చెక్ చేసుకోవాలి. తర్వాత ఆధిక్యతాభావం, నేనే గొప్ప, ఇంట్లో పెద్దని నేను చెప్పినట్టే మీరు అందరూ వినాలి, ఇది ఉందా లేదా మనకి? నేను అమ్మనిరా, లేదు నేను అత్తని కాబట్టి కోడలు నా చెప్పు చేతుల్లోనే ఉండాలి, నేను చెప్పినట్టే వినాలి. నేను అమ్మని కాబట్టి ఈ ఇంటికి పెద్దని కాబట్టి ఏదైతే అది, మనం ఇంట్లో అయితే ఇంట్లో, అలాగే ఒక ఆఫీస్కి బాస్గా ఉంటే ఆఫీస్గా బాస్గా ఉండి కింద వాళ్ళని, ఇలాగా ఆధిక్యత భావంతో ఉంటాం ఫ్రెండ్స్. ఎక్కడ ఉంటే అక్కడ, ఎంత వీలైతే అంత మన ఆధిక్యతని చూపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో ఆధిక్యతా భావాన్ని మనం క్లియర్ చేసుకోవాలి, జడ్జిమెంట్లు ఇవ్వడం మానుకోవాలి, ఆధిక్యతా భావాన్ని క్లియర్ చేసుకోవాలి. నెక్స్ట్ పరిమితులు లేకుండా ఉండడం, పరిమితులు విధించుకుంటాం మనకు మనమే. ఇదిగో నేను పూజించే దైవమే గొప్ప, శివుడే నాకు శివుడు ఇష్టం అనుకోండి, శివుడే గొప్ప దైవం, మిగతా వాళ్ళందరూ వేస్ట్. నా గురువే గొప్పవాడు, మిగతా వేస్ట్. నేను చెప్పేదే కరెక్ట్, మిగతా వాళ్ళు చెప్పేదంతా రాంగ్. ఇలాగా కొన్ని కండిషన్స్ మనకి మనమే ఏర్పరచుకుంటాం. ఒక రింగ్లో బతికేస్తాం, మన చుట్టూ ఒక రింగ్ గీసుకుంటాం. ఇదిగో నేను ఇలాగే ఉంటాను, మీరు ఇలాగే ఉండాలి, ఇలాగా అవతల వాళ్ళకి కూడా పరిమితులు విధిస్తూ ఉంటాం. అలా పరిమితులు లేకుండా అన్కండిషనల్గా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు దిగంబరుడిగా మనము మారిపోతాం ఫ్రెండ్స్. అహంకారం నుంచి బయటికి రావడం, ఇలా చాలా ఉన్నాయి క్వాలిటీస్. అయితే
ఇక్కడ మహాదేవుడి స్టోరీ ఒకటే చెప్తాను. ఒకసారి ఏమవుతుందంటే తారకాసురుడు మనందరికీ తెలుసు కదా. ఇతను సాధన చేస్తాడు, బాగా సాధన చేసి నాకు శివుడి యొక్క పుత్రుడితోనే మరణం సంభవించాలి, నాకు మరణం ఉండొద్దు అని అడుగుతాడు. అడిగితే మరణం ఉండకుండా అవ్వదు నాయన, కాబట్టి ఏదో ఒక లీడ్ తీసుకో అంటే నాకు శివుడి యొక్క పుత్రుడితోనే మరణం రావాలి, సంభవించాలి అని కోరుకుంటాడు. ఎందుకంటే అప్పటికి శివుడికి పెళ్ళి కాదు, వైరాగ్యంలో ఉంటాడు. ఇంకెలాగూ ఈ శివుడు పెళ్లి చేసుకోలే, కలుపుకొని హాయిగా ధ్యానం చేసుకుంటా ఉంటాడు. ఈయనకి ఎప్పటికి పెళ్ళి అవ్వాలి, అప్పటికి పిల్లలు పుట్టాలి, ఆ పిల్లల చేతిలో నేను ఎప్పటికి చనిపోవాలి, కాబట్టి ఇది అవ్వదు, కాబట్టి శివుడి పుత్రుడితో నా మరణం సంభవించాలని వరం కోరుకుంటాడు. అయితే కొన్నాళ్ళ తర్వాత మరి సతీదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఆ సతీదేవిని పెళ్లి చేసుకునేటప్పుడు ఆవిడ్ని చంపడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. అయ్యో బాబోయ్, పెళ్ళి అయిపోతే పిల్లలు పుడితే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుందని. సరే, పెళ్ళి అయిపోతుంది. తర్వాత పెళ్ళైన వెంటనే ఇంకా ఎలాగైనా సరే శివుణ్ణి డైవర్ట్ చెయ్యాలి, వాళ్ళిద్దరు కాపురం చెయ్యొద్దు. ఎందుకంటే కాపురం అయితే నాకు పిల్లలు పుడితే నాకు గండం వస్తుంది అని చెప్పి స్వర్గం మీదకి వెళ్తాడు, యుద్ధానికి వెళ్తాడు. వెంటనే శివుడు ఏం చేస్తాడు, అయ్యో ఈ దేవతలందరూ వేడుకుంటారు కదా శివుడిని కాపాడినైనా అని. వెంటనే శివుడు వెళ్తాడు, వెళ్ళి అక్కడ కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ తారకాసురుడు వినడు అనమాట. నీ పని ఇట్టుందా అని చెప్పి నాగబంధంతో బంధించేస్తాడండి. ఎందుకంటే యుద్ధం జరిగితే చాలా నష్టం అవుతుంది కదా, ఇటు వీళ్ళు అటు వాళ్ళు కొట్టుకొని చాలా చనిపోతారు. అందుకని సింపుల్గా నాగబంధంతో బంధించేసి నువ్వు ఈ లోకాలన్నిట్లో అలా అలా తిరుగుతూ ఉండు అని చెప్పి పంపించేస్తాడు పైకి. ఇంకంతే, అన్ని గ్రహాల మధ్యలో తిరుగుతూ ఉంటాడు నాగబంధంతో. వాళ్ళ కొడుకులు ఉంటారన్నమాట. వాళ్ళ కొడుకులకి వాళ్ళ నాన్నంటే విపరీతమైన ప్రేమ. అయ్యయ్యో మా నాన్నకి ఇలాగైపోయింది ఏంటి అని చెప్పి వాళ్ళల్లో ఒకడు, అతని పేరు ఏంటంటే విద్యున్మాలి అనేటువంటి కొడుకు ఏం చేస్తాడంటే శుక్రాచార్యుని అడుగుతాడు, గురుదేవా మరి ఇప్పుడు ఏం చెయ్యాలి, మా నాన్నకి ఇలా అయిపోయింది, మరి మా నాన్నని విడుదల చెయ్యాలంటే ఎలాగా, దారి చూపించంటే, నాయన వేరే దారి లేదు, నువ్వు సాధన చెయ్యి, ధ్యానంలో కూర్చో, శివుడిని మెప్పించి నువ్వు ఆ శివుడిని వరం అడుగు అని చెప్తాడు. సరే అని చెప్పి ఈయన ధ్యానంలో కూర్చుంటాడు. శివుడు సాధన చేసి శివుడిని మెప్పిస్తాడు. శివుడిని వచ్చిన తర్వాత ఏం కావాలి నాయన అంటే మా నాన్నని విడిపించు అంటాడు. అదేం అవ్వదు, నీదేదన్నా ఉంటే కోరుకో, ఎందుకంటే అతనిలో రియలైజేషన్ రావాలి, అప్పుడే అతన్ని విడిపించడం అవుతుంది అంటాడు. సరే అని చెప్పి ఇప్పుడు ఏంటి, వీళ్ళిద్దరిని విడదీయాలి, శివుడిని సతీదేవిని విడదీయాలి. కాబట్టి సరే నువ్వు నా సేవకుడిగా ఉండు అంటాడు. చూడండి, ఒక భగవానుణ్ణి నువ్వు నా సేవకుడిగా ఉండు అని అడుగుతాడు ఒక రాక్షసుడు. మన బుర్రలు అలా ఉంటాయి. సో విద్యున్మాలి సేవకుడిగా ఉండు అనగానే తదాస్తు అంటాడు. ఎందుకు, ఆయన ఏం ఆత్మ, దిగంబరాయ నమః, అవునా? అందుకని సరే అని చెప్పి వెళ్తాడు. అక్కడ విద్యున్మాలిని ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి సోలం తీసుకొని వేసేయచ్చు, నేను నీకు సేవకుడిని ఏంట్రా బోడిగా అని. కానీ అలా చెయ్యలేదు. ఎందుకు అంటే ఆయన తీర్పులు చెప్పట్లేదు, నువ్వు ఎందుకు ఇలాగ ఉన్నావు అనట్లేదు, అధికిత భావంలో లేడు. ఆయనకి పరిమితులు లేవు, కండిషన్స్ లేవు, నేను ఇలాగే ఉంటాను అలాగే ఉంటానని కండిషన్స్ లేవు. అందుకనే గజాసురుడు అడిగినప్పుడు కూడా ఆయన పొట్టలో ఉండడానికి రెడీ అయిపోయిండు. రావణాసురుడి లోపలికి వెళ్ళిపోవడానికి ఆత్మలింగం ఇచ్చి ఆయన లోపల ఉండడానికి రెడీ అయిపోయిండు. ఎవరేదంటే అది, ఎవరి కోరికలైనా తీర్చడానికి రెడీగా ఉంటాడు. అలాగా ఈ విద్యున్మాలి ఎప్పుడైతే అడుగుతాడో ఇంకా వెళ్ళిపోతాడు, కామ్గా వెనకాతలు వెళ్ళిపోతాడు. మరి సేవకుడు ఎలా ఉండాలి, యజమాని చెప్పినట్టు వినాలి. ఇంకా యజమాని కూర్చో అంటే కూర్చోవాలి, లేయి అంటే లేయాలి. శివుడి పరిస్థితి చూడండి ఎలాగుందో. సతీదేవి ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏంటి నా భర్త ఇంకా రాలేదు ఏంటబ్బా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది. అర్థం కాదు ఆవిడికి. అప్పుడు ధ్యానంలో కూర్చొని చూస్తుంది, అసలు ఏమైంది, నా భర్త ఎక్కడున్నాడు అంటే ఇక్కడ సేవకుడిగా సెటిల్ అయ్యి ఉన్నాడు. అప్పుడు సతీదేవి వెళ్తుంది, ఏమో కోపం వస్తుంది, మరి భర్త కదా, భర్తను ఆ విధంగా చేశాడా ఈ విద్యున్మాలి అని చెప్పి అక్కడికి వెళ్తుంది. వెళ్ళి నా భర్తను పంపించు అని అడుగుతుంది. లేదు నా సేవకుడిని నేను ఎలా పంపిస్తాను,
నేను చెప్పినట్టు వినాల్సిందే అని ఆమె కళ్ళ ముందే ఇదిగో శివ నాకు కాస్త దాహం అవుతుంది మంచినీళ్ళు తీసుకురాపో అంటాడు. అంతే ఇంకేమకు మండిపోతుంది. సరే అయితే నీ సేవకుడు కదా, మరి నీ సేవకుడి భార్యని నేను, నీ సేవకుడికి కావాల్సినవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది కదా, నాకు ఇక్కడ ఇల్లు ఏర్పాటు చేయి, నాకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేయి, నా భర్తకి నాకు ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేయి అంటాడు. అంతే, ఇంకా జగన్మాతకి ఏర్పాట్లు చేయాలా, ఆమెకు కావాల్సినవన్నీ నేను ఎక్కడ చేయగలను నామోహం అనుకొని భయపడిపోతాడు. భయపడిపోయి నన్ను క్షమించమ్మా అని చెప్పి, సరే నేను ఇప్పుడు మహాదేవుని విడుదల చేస్తున్నాను అని చెప్పి అంటాడనమాట. అప్పుడు మహాదేవుడు సంతోషించి నీకేం వరం కావాలో కోరుకో అంటాడు. ఈలోపు ఇక్కడ ఇతను రియలైజ్ అవుతుంటాడు. తారకాసురుడు అయ్యో నేను స్వర్గం మీదుగా అనవసరంగా దండెత్తెళ్ళాను, వెళ్ళకుండా ఉండాల్సింది అని చెప్పి ఈయనలో రియలైజ్ మొదలవుతుంది. ఎందుకంటే ఏది అవ్వట్లేదు. అంతే, ఈయన క్షమించి మహాదేవా అని కోరుకుంటుంటాడు. మా నాన్నలో రియలైజేషన్ వచ్చింది కదండి, రియలైజేషన్ వస్తే విడుదల చేస్తానన్నారు కదండి, విడుదల చేయండి అంటాడు. ఓకే అలాగే అని చెప్పి అతన్ని విడుదల చేస్తాడనమాట. సో అలాగా మనం కూడా క్వాలిటీస్ తీర్పులు చెప్పకుండా ఉండడం. అయితేనండి మనం అలాగుంటే మనల్ని వేసేస్తారు కదండి, అవును వేసేస్తారు. దాని నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన యూనివర్స్ మనకి ఎప్పుడూ ఉంది. మనం ఎప్పుడైతే దిగంబర ఆత్మగా ఉంటామో, ఆ దిగంబరుడిగా ఉంటామో, యూనివర్స్ మనకేం కావాలో అది చేస్తుంది. శివుడు అలా ఉండబట్టి సతీదేవి వెళ్ళి విడిపించుకొచ్చింది కదా, ఇంకేంటి. సో మనం ఎలా ఉన్నాం, తీర్పులు చెప్పకుండా ఉన్నామా ఉండలేదా, జడ్జి చేయకుండా, తర్వాత ఇతరుల్ని కామెంట్ చేస్తూ అలా ఇలా నెగిటివ్ మాటలు మాట్లాడుతూ ఉన్నామా, దిగంబరాత్మలు అవ్వలేమండి ఈ క్వాలిటీస్ పెంచుకోకపోతే. ఈ క్వాలిటీస్ అన్నీ పెంచుకుంటేనే దిగంబరాయ నమహాలోకి ఉంటాం మనం. సో ఆధిక్యత భావంలో ఉన్నామా, దాని నుంచి ఎలా బయటపడాలి చెక్ చేయండి. ఊరి నేను ఇలా ఉండకూడదు కదా, మన ఇంట్లో మనం ఆధిక్యతతో ఉన్నాం, నేను చెప్పిందే నాదే రాజ్యం, నేను మోనార్క్ని అన్నట్టు ఉన్నాం, వెంటనే మనం మార్చేసుకోవాలండి. నెక్స్ట్ పరిమితులు కండిషన్స్లో ఉన్నామా, నేను ఇంతే అన్నట్టుగా ఉన్నామా, మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఇలాగా ఒక్కొక్క క్వాలిటీని చెక్ చేసుకుంటూ వాటిని కొద్దిగా ఒక్కసారి ఏమైపోదు, కొద్దిగా మెరుగుపరుచుకుంటూ ఈ రోజుటి కంటే రేపు బెటర్గా ఉన్నానా లేదా, రేపు ఈ రోజుటి కంటే రేపు బెటర్గా ఉంటాను, ఇలాగా కొంచెం ఇంప్లిమెంట్ చేసుకుంటూ నిన్నటికంటే నేను ఈరోజు కొంచెం బెటర్ అబ్బా రేపటికి ఇంకొంచెం బెటర్ అవుతా అన్నట్టుగా మనల్ని మనము ఎప్పటికప్పుడు షైన్ చేసుకుంటూ ఉండాలండి. అయితే ఇక్కడ ఇంకొక చిక్కుంది. ఇక్కడ బాగానే ఉన్నాం, ఇక్కడ బెటర్ చేసుకున్నాం, మరి అక్కడ పరిస్థితి ఏంటి అంటే, ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ఇక్కడ బాగానే ఉంటాం, కానీ మన అంతశ్చేతనంలో అక్కడ ఎలా ఉన్నాం, ఇక్కడ అక్కడ ఇది హాఫ్ సర్కిల్ అయితే అది ఇంకొక హాఫ్ సర్కిల్. మనం రెండండి. జీవాత్మలో ఇక్కడ చుట్టూ చెప్పేయన్ని విని గురువుల సాంగత్యంలో సజ్జన సాంగత్యంలో ఉంటూ ఇక్కడ మార్చుకున్నాం, బాగానే ఉంది. మరి ఇక్కడ పరిస్థితి ఏంటి? సో ఇక్కడ కూడా మార్పు రావాలి. ఇవి రెండు, ఇక్కడ హాఫ్ మార్పు ఇక్కడ హాఫ్ మార్పు, ఇవి రెండు కలిస్తేనే ఫుల్ మార్పు అనేది మనకి వస్తుంది. అయితే అంతరంలో ఎలా ఉన్నామనేది ఎలా తెలుస్తుంది అంటే కళ్ళ ద్వారా తెలుసుకోవచ్చండి. మనకి వంశీ సార్ 72 శ్వాసలు ఇచ్చారు కదా, 72 శ్వాసల ప్రాక్టీస్ మనం ఎప్పుడైతే చేస్తామో, ప్రతిరోజు జ్ఞానసిద్ధి ఎప్పుడైతే అడుగుతామో, అప్పుడు మనం అంతరంగంలో ఎలా ఉన్నామో, ఇన్నర్లో చేంజెస్ వస్తున్నాయా లేదా అని మనం చెక్ చేసుకోవచ్చండి. దీనికి ఏ ఎగ్జాంపుల్ మనము అంటే ప్రతిరోజు ఈరోజు మనం భౌతిక ప్రపంచంలో ఎలా ప్రవర్తించామో 72 శ్వాసలు రోజు ప్రాక్టీస్ చేస్తుంటే నైట్కి ఆ రోజు మనం ప్రవర్తించిన దానిలో మన గుణాలు లోపల ఎలా ఉన్నాయో ఆ రోజే చూపించేస్తారండి. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న ఏమైందంటే పెద్ద వర్షం వస్తుంది, స్కూల్లో కూర్చొని ఉన్నాను, ఎదురుగా చిన్న పిల్లలు, నా దగ్గర ఉండేది 6 years పిల్లలు, ఫస్ట్ క్లాస్ పిల్లలు అనమాట. వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. అయితే ఇంతలా ఉంది, అసలు నేను ఎప్పుడు చూడలేదు అలాంటి పురుగుని, ఇంతలా ఉంది, గొంగల్ పురుగు లాంటిది, ఇలా పాక్కుంటూ ఇంత పొడవు ఉంది.
అసలు అంత పెద్ద పురుగు నేను ఎప్పుడు చూడలే. కానీ ఆ రోజు అలా వస్తూ ఉంటే నేను అదేమో పాపం వర్షం వస్తుంది, బయట తడుస్తుంది కదా, దానికి ఇబ్బంది అవుతుంది. మరి ఇక్కడ పిల్లలు ఉన్నారు, పిల్లల మీదకి వస్తుందేమో, దాన్ని అలా చూస్తూ ఉన్నా ఎటు వెళ్తుందో అని. అయితే పిల్లల మీదకి వస్తుందేమో, వస్తే పిల్లల్ని పక్కకి జరగమని చీపురు తెప్పించి చిమ్మిద్దాము, కానీ అది పాపం ఇబ్బంది పడుతుంది కదా అని అలా చూస్తూ ఉన్నాను. మెల్లిగా జారుకొని అది ఒక సైడ్కి వెళ్ళిపోయింది, పిల్లల మీదకి ఏం రాలా. అమ్మయ్య, పిల్లలు ఇబ్బంది పడలేదు, అది ఇబ్బంది పడలేదు, సేఫ్ అబ్బా అనుకున్నా. అయితే ఆ రోజు నైట్ డ్రీమ్ ఏమొచ్చింది తెలుసా, అదే సేమ్ పురుగు అలాగే ఉంది, నా పాప మీదకి వచ్చేసింది. మా పాప ఉంది కదా, మా పాప మీదకి వచ్చేసింది. దాన్ని ఇలా ఒక ఫోర్స్ లాంటిది పట్టుకొని పక్కకి లాగుతుంటే రావట్లేదు. సరే బలవంతంగా తీసిన తర్వాత నిజంగా నా హృదయంలో ఆ కరుణ ఉంటే, లోపల అది ఉంటే నేనేం చెయ్యాలి, తీసి దూరంగా బయట పడేయాలి. అవునా, నేనేం చేశాను తెలుసా, తీసి దాన్ని పక్కన పెట్టి ఒక సూదిగా ఉండే రాయి తీసుకొని దాన్ని పొడిచి చంపుతున్నా. దాన్ని కండలు కూడా పైకి వెళ్ళొచ్చేలాగా పొడిచి చంపుతున్నా. మెలకు వచ్చేసింది. అమ్మా, నా పైనేమో ఇంత ఇన్నోసెంటా, లోపలేమో ఇంత క్రూరత్వం ఉందా నాకు అర్థమైపోయింది. అయ్యే బాబోయ్ అని చెప్పి అప్పుడు నేను ధ్యానంలో కూర్చొని, అలా ఉండద్దు, ఏమే హైమా, నువ్వు అంత దుర్మార్గంగా ఉన్నావు, అంత క్రూరత్వంతో ఉన్నావు, తీసి పక్కన వేసేయచ్చు కదా, సరిపోతుంది కదా, చంపాల్సిన పని ఏంటి, అంత క్రూరంగా పొడిచి చంపే అంత కసేంటి నీకు అని చెప్పి నాకు నేను గైడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం అదే కళల ప్రపంచంకి కనెక్ట్ అవ్వకపోతే, 72 శ్వాసలు చేయకపోతే మనం చచ్చిపోయిందా తెలియదు మనలో ఆ క్రూరత్వం ఉందని. ఇక్కడ మంచిగా ఉన్నాం కదా, నేను మంచిదాన్ని అని ఒక స్టాంప్ వేసేసుకుంటాం మనం. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ మంచిగా ఉండొచ్చు, కానీ మన అంతశ్చేతనంలో కూడా ఆ మంచి అనేది రావాలి, ఆ క్రూరత్వం నుంచి బయటికి. ఇలా ప్రతి క్వాలిటీ జడ్జి చేస్తున్నామా లేదా డ్రీమ్లో చూసుకోవచ్చు, ఇక్కడ చేయట్లేదు, అక్కడ ఎలాగున్నాం. అలాగే మనం ఆధిక్యతని చూపిస్తున్నామా లేదా, కండిషన్స్ పరిమితుల్లో ఉన్నామా లేదా, ప్రతి దాన్ని చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటి తెలుసా, మనలో అహం ఉంది, ఇవన్నీ ఉన్నాయి అన్న విషయం కూడా మనకు తెలియదు. మనం ఎందుకంటే సాధన చేస్తుంటాం, అహంకారంతో ఉన్నామో కదా, ఆ అహంకారం నుంచి బయటకు వచ్చాం. నేను చాలా బాగున్నాను, అందరినీ అంగీకరించగలుగుతున్నాను ఇక్కడ అనుకుంటాం, కానీ నేను సాధన చేస్తున్నాను అని మనకి తెలియకుండానే మనలో ఒక అహం ప్రవేశిస్తుందండి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నారద మహర్షి స్టోరీ భలే ఉంటుంది ఇది. ఒకసారి ఏం చేస్తాడంటే, నారద మహర్షి శివుడు తపస్సు చేస్తాడు కదా, ఆ ప్లేస్లోకి వెళ్ళి తపస్సు మొదలు పెడతాడు. నేను మహాదేవుడి చైతన్యానికి కనెక్ట్ అయిపోవాలి, మహాదేవుడిని అందుకోవాలి అంటే జ్ఞానపరంగా అని చెప్పి అక్కడ కూర్చొని తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తుంటే మరి తపస్సుకు పరీక్షలు వస్తాయి కదా, నిజంగా ఆ క్వాలిటీస్లో ఉన్నాడా లేదా అని పరీక్ష పెట్టడానికి ఇంద్రుడు ఏం చేస్తాడంటే మన్మధుడిని పంపిస్తాడు. అప్పటికే మన్మధుడికి బాడీ లేదు, ఎందుకంటే శివుడి కోపానికి భస్మం అయిపోయాడు. అదే ప్లేస్లో నారదుడు కూర్చున్నాడు ఇప్పుడు. అయితే ఇప్పుడు ఏమైందంటే మన్మధుడు వచ్చి ఇతన్ని కవ్విస్తున్నాడు నారదుడిని, కానీ ఏమాత్రం చెల్లించకుండా నిశ్చలంగా ఆయన ధ్యానం అయిపోయేంతవరకు సంవత్సరాల తరబడి చేసి లేసి వచ్చిన తర్వాత అప్పుడు నారదుడికి ఎక్కడ లేని హ్యాపీ వచ్చేస్తుంది. అయ్యే బాబోయ్, నేను మన్మధుడి యొక్క బాణాలకి కూడా చెల్లించలేదు, నేను చాలా గ్రేట్ అబ్బా అనుకుంటాడు. ఇంకా అహం పెరిగిపోతుంది అతనికి. నారదుడు వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గర చెప్తాడనమాట, శివుడిని పొందగలిగాను, నేను ఇలాగ సాధన చేశాను నాన్నగారు. మన్మధుడు వచ్చి, బ్రహ్మదేవుడు వాళ్ళ నాన్న కదా, మన్మధుడు వచ్చి బాణాలు వేసినా సరే నేను చెల్లించకుండా అలాగుండిపోగలిగాను అని చెప్తే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడనమాట, నాయన అందులో నీ గొప్పతనం ఏం లేదు నాయన, మహాదేవుడు ధ్యానం చేసి నా ప్లేస్ అది, మహాదేవుడు మన్మధుడిని భస్మం చేసిన ప్లేస్ అది, కాబట్టి ఆ వైబ్రేషన్స్ తోటి నీకు ఏమాత్రం చెల్లింపులు రాలేదు, కాబట్టి నువ్వేమీ అంతలా ఎగిరి పడకు అని చెప్తాడు. అయినా విండు, మా నాన్న కదా నన్ను అలాగే అంటాడులే, నన్ను చిన్నపుచ్చడానికి అంటాడులే అని చెప్పి మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి స్టోరీ చెప్తాడు, ఇదిగో నేను ఇలాగా సాధించేసాను తెలుసా అంటాడు. ఇతనికి బాగా పైకి ఎక్కింది రోయ్ అనుకుంటాడు విష్ణుమూర్తి. ఎలాగైనా దించాలని ఒక ప్లాన్ సెట్ చేస్తాడు.
ప్లాన్ సెట్ చేసిన తర్వాత సరే ఈయన ఏం చేస్తాడు, అంటే వెయిట్ చేస్తుంటాడు అనమాట. ఎప్పుడు వస్తుంది టైము, నారదుడికి కళ్ళు నెత్తికెక్కినాయి కదా దించడానికి, ఎప్పుడు టైం వస్తుందని వెయిట్ చేస్తుంటాడు. ఈలోపు నారదుడు ఏం చేస్తాడంటే ఒక రాజ్యంలోకి వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయి పేరు శ్రీకరానో ఏదో ఉంది, నాకు కరెక్ట్గా గుర్తులేదు. అమ్మాయిని చూసి రాజు కదా, నారదుడు వచ్చాడు, మహాముని వచ్చాడు అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి ఆయనకి సేవలు చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మాయి వస్తుంది. వాళ్ళ అమ్మాయిని, అయ్యా మా అమ్మాయిని ఆశీర్వదించయ్యా, తొందరగా పెళ్ళి అవ్వాలని నేను త్వరలో స్వయంవరం ఏర్పాటు చేస్తున్నాను అంటే, ఓకే తదాస్తు అని చెప్పి అలా కళ్ళు మూసుకొని ఈమె సాక్షాత్తు విష్ణుమూర్తికే భార్య అవుతుంది అని చెప్తాడనమాట. అది కూడా తెలుసు కదా నారదుడికి, సైలెంట్గా ఉండాలి కదా. కానీ ఇక్కడ ఒక ఈగో లేసిపోయి ఉంది కదా, నేను గొప్పవాడిని అని అహంలోకి ఉన్నాడు కదా. అందుకే నేనేం చేస్తాడంటే, ఆ పిల్ల భలే ఉంది, ఎట్టయినా సరే ఆ పిల్లని నేనే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి స్వామి నాకు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది, నీ రూపాన్ని నాకు ఇవ్వు స్వామి అని అడుగుతాడండి. నీ రూపం, ఎందుకంటే విష్ణుమూర్తి ఆవిడ భర్త, అందుకని నీ రూపాన్ని, హరి రూపాన్ని నాకు ఇవ్వు. నీ రూపం అంటే అక్కడ పర్టికులర్గా చెప్తాడనమాట, హరి రూపాన్ని నాకు ఇవ్వు అంటాడు. అప్పుడు దొరికాడు నారదుడు ఇతని గర్వభంగం అవ్వడానికి అని చెప్పి, హరి అంటే కోతి అన్న మీనింగ్ వస్తుంది అనమాట. అందుకని ఆయన ఏం చేస్తాడంటే, బాడీ ఏమో నార్మల్ బాడీ ఇస్తాడు, తలని వరకు కోతి రూపాన్ని ఇస్తాడు. ఈయనేమనుకుంటాడు, నాకు హరి రూపం వచ్చేసింది అని చెప్పి ఎగురుకుంటా స్వయంవరానికి వెళ్తాడు. ఆ స్వయంవరంలో చూస్తే అందరూ ఇదేంటబ్బా కోతి రూపంతో వచ్చాడు, ఎవరబ్బా ఈయన అని చెప్పి అందరూ చేదరించుకుంటున్నారు. అమ్మాయి వస్తుంది, మాల తీసుకొని వస్తుంది. విష్ణుమూర్తి ఒక రాజు రూపంలో వస్తే ఆమె ఈయన దగ్గరకు వచ్చి చూసి, ఏంటి కోతి రూపంలో ఉన్నాడు అని చెప్పి పక్కకి వెళ్ళిపోయి విష్ణుమూర్తి మెడలో, అంటే వేరే మారు రూపంలో ఉన్న విష్ణుమూర్తి మెడలో దండేసేస్తాడు. ఆమె దండేసి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు. తర్వాత నారదుడికి ఎక్కలేని కోపం వస్తుంది. ఇదేంటి అని చెప్పి అక్కడికి వెళ్ళి, స్వామి ఏంటి ఇంత మోసం చేశావు అని చెప్పి చాలా బాధపడిపోయి, నువ్వు ఏ కోతి రూపాన్ని అయితే నాకు ఇచ్చావో, నువ్వు ఒకానొక జన్మలో భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు ఆ కోతులే నీకు సహాయం చేసి వాళ్ళ హెల్ప్తోనే నువ్వు గట్టెక్కుతావు స్వామి అని చెప్పి శాపం ఇస్తాడు. అంటే ఆ శాపం కూడా ఒక రకంగా విష్ణుమూర్తికి వరం అవుతుంది, అంటే మనందరికీ వరం అవుతుంది, అది వేరే విషయం. అయితే ఇక్కడ నారదుడు వెంటనే రియలైజ్ అవుతాడండి, అయ్యో నేను ఎంత అహంలోకి వెళ్ళిపోయాను, స్వామి రూపాన్నే నేను కోరుకున్నానా, నేను ఎంత తప్పు చేశాను అని నన్ను క్షమించు స్వామి అంటాడు. ఎందుకు ఇలా అయ్యింది అంటే, నేను సాధన చేశాను, నేను గొప్పవాడిని, నేను ఇప్పుడు హైలోకి వెళ్ళిపోయాను అన్న అహంలోకి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. నారదుడు అక్కడే వెళ్ళిపోయాడు. అంటే మనం కూడా ఎప్పటికప్పుడు అహంలోకి వెళ్ళకుండా చెక్ చేసుకోవాలి. మనం కూడా చూడండి, అహంలోకి వెళ్ళిపోయి నేను ఎంత సాధన చేస్తున్నా, నేను ధ్యానం చేస్తున్నా, ఆ స్వామి చెప్పేది ఏంటి, ఆయన చెప్పేది ఏంటి, వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది, దానిలో ఏమన్నా అర్థం ఉందా అని మనం జడ్జి చేస్తూ ఉంటాం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ జడ్జిమెంటు? మన అహంకారంలో నుంచి వచ్చింది. సో ఫ్రెండ్స్, దిగంబరాయ నమః అన్న స్వామి నామంలో నుంచి మనం పరిశుద్ధ ఆత్మగా మారాలి అన్నది మనం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. పరిశుద్ధ ఆత్మగా మారాలి అంటే మనం జడ్జి చేయకుండా ఉండడం, ఆధిక్యత భావం లేకుండా ఉండడం, పరిమితులు లేకుండా ఉండడం, అహంకారం లేకుండా ఉండడం, ఇటు బయట అటు లోపల. సో రెగ్యులర్గా ఎప్పుడైతే జ్ఞాన సిద్ధి ధ్యానం చేస్తామో, ఇది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. మన అంతశ్చేతనంలో ఏమున్నాయి, అంతరంగంలో ఏమున్నాయి, వాటిని ఎలా మార్చుకోవాలి అన్నది తెలియాలి అంటే ఖచ్చితంగా 72 శ్వాసలు చేయాలి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి ప్లీజ్. మీ లైఫ్లో ఏమన్నా ప్రాబ్లమ్స్, సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి అంటే కర్మధ్యానం చేయండి. ఇందాక శశిశేఖరాయ నమఃలో చెప్పినట్టు కర్మధ్యానం చేసి క్షమ అడగడం, క్షమ ఇవ్వడం, ఈ 2 ప్రాక్టీస్ చేయండి. తెలుసు కదా ఎలా చెయ్యాలో, మనందరికీ బాగా తెలుసు. కర్మధ్యానం అంటే ఏంటంటే నైట్ చేసేదండి. ఈ 2 కూడా నైట్ చేసేవే. చాలామంది పగులు చేసేవా అనుకుంటున్నారు. కాదు ఫ్రెండ్స్, పగులు చేసేది విపాక ధ్యానం.
అంటే చేసిన దానికి క్షమాపణ అడిగేటువంటి ధ్యానం. సో కర్మ ధ్యానం ఎలా చేయాలి అంటే నైట్ పడుకునే ముందు కాసేపు ధ్యానం చేసి నాకు మధ్యరాత్రిలో మెలకు ఇవ్వండి మాస్టర్స్ అని కోరుకోవాలి. మధ్యరాత్రిలో మెలకు వచ్చినప్పుడు లేచి కూర్చొని ఒక 10 నిమిషాలు ధ్యానం చేయాలి. 10 నిమిషాలు ధ్యానం చేసి మీ సమస్య ఏదైతే ఉందో, నేను ఈ సమస్యతో బాధపడుతున్నానంటే గతంలో నేను ఎవరిని బాధ పెట్టాను చూపించండి మాస్టర్స్ అని అడగాలి. మళ్ళీ 10 నిమిషాలు ధ్యానం చేసి నిద్రపోవాలండి. ఇది కర్మ ధ్యాన ప్రక్రియ. అదే ఓకే కర్మలతో నాకెందుకులే, కర్మలేం లేవు, ఉన్నా పర్వాలేదు, నాకు జ్ఞానమే కావాలి అనుకున్నప్పుడు, దిగంబర ఆత్మగా మనం మారాలి అనుకున్నప్పుడు ఏం చెయ్యాలి అంటే సేమ్ నైట్ పడుకునే ముందు కాసేపు ధ్యానం చేసి నాకు మధ్యరాత్రిలో మెలకు ఇవ్వండి మాస్టర్స్ అని కోరుకోవాలి. మధ్యరాత్రిలో మెలకు వచ్చినప్పుడు సేమ్ ధ్యానంలో కూర్చొని శ్వాసను గమనిస్తూ కూర్చోవాలండి. శ్వాస లోపలికి వెళ్ళి బయటకు వస్తే 1, శ్వాస లోపలికి వెళ్ళి బయటకు వస్తే 2, ఇలాగా 36 శ్వాసలు లెక్క పెట్టాలి. 36 జ్ఞాన సిద్ధి ఇవ్వండి మాస్టర్స్ అని కోరుకోవాలి. మళ్ళీ 36 లెక్క పెట్టాలి, నిద్రపోవాలి. 36 జ్ఞాన సిద్ధి అడగడం, మళ్ళీ 36, ఇలా 72 అవుతాయి టోటల్గా. ఈ 72 శ్వాసలతోటి మనలో ఉండే 72,000 నాడులు యాక్టివేట్ అయిపోయి మనలో ఉన్నటువంటి అంతశ్చేతనానికి మనం కనెక్ట్ అవుతాం. అప్పుడు మన అంతర్గుణాలు ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో శశిశేఖరాయలో కర్మ ధ్యానము, దిగంబరాయ నమఃలో జ్ఞాన సిద్ధి ధ్యానం, ఈ రెండింటి ద్వారా మనం వాటి రెండింటిని డెవలప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ది ఏంటంటే గంగాధరాయ నమః. గంగాధరాయ నమః, గంగని ధరించినవాడు. ఏంటి గంగ అంటే జ్ఞానాన్ని పొందడం. ఎప్పుడు నిరంతరం ఆ జ్ఞానాన్వేషణ చేస్తూ ఉండడం. ఆయన చూడండి ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటాడు, ఎప్పుడూ హాస్టల్ వరల్డ్లోనే రకరకాలుగా. ఆయనకి జ్ఞానం లేదా? అనంతమైన జ్ఞానం. అసలు ఆది గురువు ఆయన. ఆది గురువు అయినటువంటి ఆయనే జ్ఞానాన్ని నిరంతరం అన్వేషిస్తూ ఉంటాడండి, జ్ఞానాన్ని ధరిస్తాడు. సో అలాగా మనం కూడా నిరంతరం జ్ఞాన అన్వేషణలో జ్ఞానాన్ని ధరిస్తూ 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 ఇంకా 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 మన చైతన్యాన్ని ఎక్స్పెండ్ చేసుకోవాలి అని తెలియచేసేదే గంగాధరాయ నమః. జ్ఞానాన్ని పొందడం ఎలాగా? వినడం. ఎవరు చెప్పినా సరే, వినదగున ఎవరు చెప్పినా అని మనకి వంశీ సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, వినండి. ఏది కనెక్ట్ అయిందో దాన్ని ప్రాక్టీస్ చేయండి, వింటూ ఉండండి, ఎవరు చెప్పినా వినండి అని చెప్తారు. మహాదేవుడు ఏం చేస్తారంటే ఒకసారి అందరు భోజనం చేస్తూ ఉంటారు. పార్వతీమాత అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. వినాయకుడు, కార్తికేయుడు, స్వామి అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉన్నప్పుడు వినాయకుడిని అడుగుతాడనమాట శివుడు, నీకు మోదకాలంటే ఇష్టం కదా గణేష, ఎందుకు నీకు మోదకాలంటే అంత ఇష్టము అంటే ఆ మోదకాలలో ఉన్న జ్ఞానాన్ని చెప్తుంటాడండి వినాయకుడు. లోపల తీయగా ఉంటుంది నాన్నగారండి, పైనేమో నార్మల్గా ఉంటుంది నాన్నగారండి. మనం కూడా మన అంతరంలో దాన్ని పెంపొందించుకోవాలి, ఆ ప్రేమతత్వాన్ని పెంపొందించుకోవాలని ఆయన స్టైల్లో ఆయన చెప్తా ఉంటాడు. అంతే, మహాదేవుడు చిన్నపిల్లాడు కదే, వాడు చెప్పేది వినేదేంటి అని కొట్టేయుడు. చక్కగా ఆయన కళ్ళల్లోకి చూస్తూ వినాయక అవునా అవునా అనుకుంటూ వింటాడు. శివుడికి తెలీదా అండి? మహాజ్ఞాని. మరి ఎందుకు చిన్నపిల్లలు చెప్పినా వింటాడు అంటే ఆయన జ్ఞానం పట్ల అంత తృష్ణ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ అనుభవాలు వినండి. ప్రతిసారి చూడండి అందరినీ చెప్పు చెప్పు అని వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు, అనుభవాలు షేర్ చేసుకోమని చెప్తా ఉంటాడు. ప్రతి ఒక్కళ్ళ అనుభవాన్ని చిన్నదైనా పెద్దదైనా వింటూ ఉంటాడు. ఆ అనుభవాన్ని తనదిగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకు అంటే జ్ఞానం కోసం. మనం కూడా ప్రతి ఒక్కరి అనుభవాలని అలాగా వింటూ ఉండాలి, అందులో నుంచి జ్ఞానాన్ని తీసుకుంటూ ఉండాలి. అలాగా మన చైతన్యాన్ని మనం విస్తరింప చేసుకుంటాం ఫ్రెండ్స్. సో గంగాధరాయ నమః, దీనిలో మనము మన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి అన్నది మనకి తెలియజేస్తూ ఉంది. సో ఈరోజు టైం అయిపోయింది కాబట్టి ఇంకెంతటితో మనం ముగించుకుందాం. ఈరోజు 3 నామాలలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ది శశిశేఖరాయ నమః. ఇందులో క్షమ అడగడం, క్షమ ఇవ్వడం, కర్మ ధ్యానం చేయడం, కర్మ విపాకం చేయడం నేర్చుకున్నాము. నెక్స్ట్ రెండోది
ఆ, దిగంబరాయ నమః. దిగంబరాయ నమఃలో వచ్చేటప్పటికి పరిశుద్ధ ఆత్మగా ఎలా మారాలి, ఇక్కడ భౌతిక ప్రపంచంలో మారాము, అంతర్ ప్రపంచంలో ఆత్మ ప్రపంచంలో మారామా లేదా ఎలా చూసుకోవాలి అన్నది జ్ఞాన సిద్ధి ధ్యానం ద్వారా చూసుకోవాలి అనుకున్నాము. ఇతరుల్ని జడ్జి చేయకుండా ఉండడం, ఆధిక్యతా భావం లేకుండా ఉండడం, పరిమితులు లేకుండా ఉండడం, అహంకార రాహిత్యంతో ఉండడం, ఈ క్వాలిటీస్ అన్నీ మనం ఎప్పుడైతే పెంచుకుంటామో అప్పుడు దిగంబర ఆత్మగా మనం మారతాము. అది రెండోది. నెక్స్ట్ మూడో దానికి వచ్చేటప్పటికి గంగాధరాయ నమః. జ్ఞానాన్ని ధరించడం, నిరంతరం జ్ఞాన అన్వేషణలో ఉంటూ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం మోక్ష స్థితిని సాధిస్తాం, దివ్య జ్ఞాన ప్రకాశంలో జీవించగలుగుతాం. ఎలాగంటే కర్మల్ని క్లియర్ చేసుకుంటున్నాము అంటే ఇప్పుడు మనం ఏ కర్మలు అయితే తెచ్చుకున్నామో ఆ కర్మలన్నింటినీ డిజాల్వ్ చేసుకుంటూ ఉన్నాం కర్మధ్యానం ద్వారా. రెండవది మనలో ఉన్న గుణాలు మార్చుకుంటూ ఉన్నాం. గుణాలు మార్చుకున్నప్పుడు ఏమవుతుంది, కొత్త కర్మలు చేయకుండా మనం ఆ అవేర్నెస్లోకి వస్తాం. అవునా? ఆ తర్వాత జ్ఞానాన్ని సముపార్జించుకుంటూ ఉన్నాం. కర్మలు క్లియర్ చేసుకున్నాం, మన గుణాలు మార్చుకున్నాం, తర్వాత జ్ఞానాన్ని పెంపొందించుకున్నాం. ఇంతకంటే కావాల్సింది ఏంటండి? ఈ మూడు కనుక మనం పట్టుకుంటే శివుడి యొక్క నామాల్లో ఈ మూడు నామాలు చాలండి మన జీవితం ధన్యమైపోవడానికి. ఈ మూడిటిని కరెక్ట్గా మనం ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేసుకుంటామో కర్మ ధ్యానము, జ్ఞానసిద్ధి ధ్యానం ద్వారా మనల్ని మనం మార్చుకుంటూ జ్ఞానాన్ని సంపార్జించుకుంటూ ఉంటామో అప్పుడు ఇంకా మన దగ్గరికి శివుడు రాడా చెప్పండి? రాక్షసుల దగ్గరికే వాళ్ళు సాధన చేస్తే వస్తే మన క్వాలిటీస్ పెంచుకుంటే మనల్ని శివుడు అంగీకరించడా చెప్పండి? ఆ ఇంట్లో లయం చేసుకోడా చెప్పండి? సో మాస్టర్స్, ఇవన్నీ మనం పెంచుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.